అమెరికాలో రేస్ గుర్రం ఏప్రిల్ 8 కి అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. రిలీజ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లో వచ్చేసి 40 లక్షల పైగా బుకింగ్స్ కూడా జరిగాయి. నైజాం ఏరియాలో తెలంగాణ హైదరాబాద్ లో. అండ్ మూవీ వచ్చేసి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయితే చేస్తున్నారు. అల్లు అర్జున్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. సో రేస్ గుర్రం అనేది ప్రతి ఒక్క హీరోకి ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా నచ్చే మూవీనే అది. అండ్ థియేటర్ లో కూడా నేను కూడా ఫస్ట్ టైం ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే థియేటర్ కి వెళ్ళి చూసిన మూవీ రేస్ గుర్రం. సో ఈ మూవీ ఏప్రిల్ 8 కి అయితే రిలీజ్ అయితే అవుతుంది. బట్ ఇప్పుడు అమెరికాలో బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేశారు. బుకింగ్స్ ఓపెన్ చేశారు. బట్ బుకింగ్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా నీరసంగా అసలు కలెక్షన్స్ రావట్లేవు అని చెప్పాలి. పుష్ప 2 కి 15 మిలియన్స్ పెట్టిన అల్లు అర్జున్ గారు మరి ఈ మూవీకి $10K కూడా పెట్టట్లేదు ఏంటి అని చెప్పి కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగా వస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే 40 లొకేషన్ లో ఓపెన్ చేశారు బుకింగ్స్. చూస్తే మాత్రం $3K మాత్రమే బుకింగ్ అయితే జరిగాయి. $3 to $4K బుకింగ్ జరిగాయి. అంటే బిలో $10K లని ఇంకా బుకింగ్ అయితే ఉన్నాయి. ఇంకా మూవీ రిలీజ్ ఇంకా టైం ఉంది అనుకోండి. అప్పటికల్లా పెరగొచ్చు పెరగకపోవచ్చు. ఎందుకంటే యూఎస్ అనేది ఇట్లా న్యూట్రల్ గా వచ్చిన మూవీస్ కి ఆదరణ రావాలంటే రిలీజ్ చాలా అంటే చాలా కష్టం. రాదు కూడా. ఎందుకంటే ఫ్యాన్ బేస్ గట్టిగా ఉండాలి అక్కడ మూవీ చూడాలంటే. జూనియర్ ఎన్టీఆర్ సినిమా దాదాపు $60K కలెక్ట్ చేసింది. $60K. తర్వాత చిరంజీవి గారిది వచ్చింది ఇంద్ర దాదాపు $65K కలెక్ట్ చేసింది. మహేష్ బాబు గారిది కలేజ్ వచ్చింది $100K కలెక్ట్ చేసింది. సో అలాగే పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్ వచ్చింది దాదాపు $70K 65 దాకా కలెక్ట్ అయితే చేసింది. సో వీళ్ళ మూవీస్ అన్ని కూడా అక్కడ ఒక మార్కెట్ ఒక ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి ఆ మూవీ రిలీజ్ అయినా కూడా ఆడియన్స్ వాళ్ళు చూస్తారు. బట్ అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ గారికి ప్రభాస్ గారికి వాళ్ళు న్యూట్రల్ గా వాళ్ళు సంపాదించుకున్న ఫ్యాన్ బేస్ తప్ప ఓన్ గా రిలీజ్ అయినా కూడా వాళ్ళు మూవీ వచ్చి థియేటర్ చూడాలంటే తక్కువ మంది అయితే వచ్చి చూస్తారు. సో దాని ఎఫెక్ట్ ఈ కలెక్షన్స్ అయితే కనిపిస్తుంది. మీరేమంటారు? రిలీజ్ టైం కి పెరుగుతుంది అంటారా? మీ కింద కామెంట్ చేయండి.